ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ నలుగురు వెళ్ళిపోతున్నారు. వెనక్కి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఇట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మడి పడతారు, తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగానే వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు టైం అయిపోయింది, వెళ్ళాలి టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు ఫస్ట్ తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి, అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం ట్యాబ్లెట్ 2 రోజులే వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని, నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి, కాకపోతే అంత హడావుడిగా ముందు నోటీస్ ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్ళిపోవటం అనేది, అసలు టైం కూడా ఇవ్వకుండా అండి, వెంటనే ఎక్కడికి వెళ్తే అటు వెళ్ళటం మాకేం అర్థం కాలేదు అసలు ఫస్ట్ ముందు వచ్చినప్పుడు. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు, ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.